ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. కంచె మీద నుంచి దిగే సమయం వచ్చింది. ఇక్కడ ఒక కంచెను వేయించాను. పైన కూర్చుని బోధించడానికి నేను దీని మీద నుంచి పడిపోను అనుకుంటా. కనుక చూడండి, ఇక్కడ మనకు దేవుని రాజ్యం ఉంది. ఇదిగో ఇక్కడ ప్రపంచం ఉంది. ఎప్పుడో ఒకప్పుడు మీరు ఎక్కడ నిల్చోవాలని మీరు నిర్ణయించుకోవాలి. ఆదివారం నాడు రాజ్యంలో ఉండి సోమవారం నాడు లోకంలో ఉండలేము. మనం ఓ నిర్ణయం తీసుకోవాలి. మనం కానీ క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్గానే ఉంటామని ఎల్లవేళలా అలానే ప్రవర్తించాలని, అంతేకాని క్రిస్టియన్ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కాదు. దాన్నే రాజీ పడ్డం అని అంటారు. లోకం అంతా దాంతోనే నిండి ఉంది. అయితే బైబిల్లో దాన్ని ప్రోత్సహించడమో అంగీకరించడమో అన్నది ఎక్కడా లేదు. రాజీ పడ్డం అంటే మీకు రైట్ అని తెలిసిన దానికి కొంచెం క్రిందకు తగ్గడం. అది ఒకలా కేవలం ఒక్కసారే సాతాను యేసు అరణ్యంలో ఉన్న ఆ 40 రోజుల్లో చెప్పింది లాంటిదే. నువ్వు కానీ నన్ను ఆరాధించి ఒక్కసారి నాకు తల వంచితే ఇదంతా నీకు ఇచ్చేస్తాను. మనం హీనమైన కాలంలో ఉంటున్నాం, అలాగే శ్రేష్టమైన దానిలో. ఈనాడు లోకంలోని పరిస్థితులు నిరాశగా ఉన్నాయి. అది కేవలం ఇక్కడ ఈ దేశంలోనే కాదు, చెప్పాలంటే సహజంగా అన్ని చోట్ల. అపవాది నుంచి ప్రతి చోట ఒక పెద్ద కదలిక ఉంది. నరకపు గుంటలోంచి దేవుణ్ణి అన్నిటి నుంచి తీసివేయడానికి. అయితే దేవుడు ఎక్కడికి వెళ్ళిపోడు. ఆయనే దాన్ని ఆరంభించాడు, ఆయనే ముగిస్తాడు. ఆమేన్. అయితే మనం చేయవలసింది ఒకటి ఉంది. అది శ్రేష్టమైన సమయం అంటాను. ఎందుకంటే దేవుని రాజ్యం కొరకు అది శ్రేష్టమైనది. నేను నమ్ముతాను. ఏమనంటే చరిత్రలో ఎన్నడూ ఆత్మలు గుమికూడినంత గొప్పగా జరుగుతుంది. కనుక జీవించడానికి ఇది కష్టమైన సమయం అని అనుకోవచ్చు. బహుశా కొన్నిసార్లు అలా అంటాం, జీవించడానికి ఇది కష్టకాలం అని. భూమి మీద చరిత్రలో చెప్పాలంటే ఈ సమయంలో మనం ఉండడానికి దేవునిచే ఎంచుకోబడ్డం అనేది పెద్ద గౌరవం. దేవునిచే ఎంచుకోబడ్డం పెద్ద గౌరవం అని చెప్పాను. అయితే చరిత్రలో వేరే ఏ సమయం కంటే కూడా ఆయన నామాన్ని ఫేమస్ చేసుకోవడానికి మన మీద ఆధారపడుతున్నాడు. మనం జీవించే జీవిత విధానంతో ప్రజలు ఆకలిగొని దప్పికగొని ఉండడానికి మన మీద ఆధారపడుతున్నాడు. మనం బోధించే విధానంతో కాదు, బోధించడం మంచిదే, మనకది కావాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, తప్పిపోయిన వారితో మాట్లాడడం. అయితే నడక లేకుండా మాట్లాడడం అయితే వ్యర్థమే. అదే వేషధారణైన క్రిస్టియానిటీ. అలా ఉండడం కంటే వేరే ఇంకేది తప్పిపోయిన వారికి అసహ్యం కలిగించదు వేషధారణ అనేది. ఆమేన్. మనం కంచె మీద ఉండాలని వారు అనుకోరు. రాజీ పడ్డానికి వాళ్ళు శోధిస్తారు, మీరు చేసినప్పుడు అగౌరవపరచడానికి. ఇప్పుడు ఏం చెప్పానో విన్నారా? మనం రాజీ పడేలా శోధించిన వారే అలా చేసినప్పుడు మనల్ని అగౌరవపరుస్తారు. అది దాదాపు ఒక పరీక్ష లాంటిదే. అది అపవాది మనల్ని వారి ద్వారా పరీక్షిస్తున్నట్లే. నేను నిజంగా నమ్ముతాను. దీన్ని కట్టడానికి వాళ్ళకు టైం పట్టిందని. అయితే నమ్ముతాను ఏమనంటే, రాత్రంతా దీన్ని చూస్తుంటే బహుశా మీకు ఆ పాయింట్ అర్థం అవుతుంది. విచారకరం, చాలామంది క్రిస్టియన్స్ జీవించేది ఇక్కడ అంటే నిజాయితీగా ఇక్కడే నూలివెచ్చని. అయితే యేసు అన్నాడు, నేను ఒకటి బాగా వేడిగా అయినా ఉంటాను లేదా బాగా చల్లగా. కానీ మీరేం చేసినా నులివెచ్చగా ఉండకండి. చూడండి, మనకి మంచి కోల్డ్ డ్రింక్ అంటే ఇష్టం, అలాగే మంచి వేడిగా ఉన్న కాఫీ. కానీ ఎవరికీ నచ్చంది. ఇప్పుడు
కొంచెం సేపట్లో ఆ వచనాలను చదివి చూపిస్తా. అయితే నిజాయితీగా ఉంటాను. నాకు మాత్రం ఎన్నడూ ధైర్యం చాలేదు దీన్ని చదవడానికి, నోటి నుంచి ఉమ్మి వేస్తాను అంటే ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు. నేను బాగా వేడిగా ఉండాలని తెలుసు. కనుక ఏ వైపునా నేను ఛాన్స్ తీసుకోను. ఎంతమందికి అర్థమైంది నేను ఇక్కడ ఫెన్స్ మీద కూర్చుంటానంటే అన్నప్పుడు ప్రజలు ఒకలా ఫెన్స్ పైన ఉంటారు. వాళ్ళు ఎలా అంటే నరకానికి వెళ్లకుండా కాల్సినంత రక్షణనే పొందారు. నేను చెప్తాను, అది నిజం. 76లో నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డానికి ముందు నా ధార్మిక పడవలో తేలుతూ ఉన్నప్పుడు యేసుని ప్రేమించాను, నిజమే. అయితే పూర్ణ మనస్సుతో ప్రేమించలేదు. ఆయనకు పూర్తిగా సొంతం కాలేదు. పరిశుద్ధాత్మను పొందాను తిరిగి జన్మించినప్పుడు. అయితే ఆయన నన్ను పొందలేదు. ఆదివారం ఉదయం కొంచెం సేపు ఉన్నాడు, అయితే ఎల్లవేళలా లేడు. నేనెప్పుడు చెబుతాను, నరకానికి బయట ఉండడానికి కావలసినంత యేసును పొందానని, విజయంలో నడిచేంతగా కాదు. నేను ఒకవేళ మీరు అలా జీవిస్తూ నేను మీ టీచర్ని అయితే అది నా తప్పు కాదు మీరు అలా ఉంటే. ఎందుకంటే దేవుడు నా మనసులో ఉంచాడని నమ్మిన దాన్ని శ్రేష్టంగా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎల్లవేళ్ళ మీరు వినాలనుకున్నదే కాకుండా, కానీ దేవుడు నా మనసులో ఉంచాడని నమ్మింది. ఎందుకంటే మనం నిరాశ నిండిన కాలంలో జీవిస్తున్నాం. మీరు కానీ ఫెన్స్ మీద ఉంటే నేను వీలైనంతగా ఈరోజు కుడివైపునకు తోస్తాను. అది దేవుని రాజ్యం కనుక. ఆమేన్. ఇప్పుడు మీరు అనవచ్చు, మనం మనసుని గురించి మాట్లాడుతున్నామే. అవును, మనం కొలస్సా 3:1-2ని ఈరోజు పునాది వచనంగా తీసుకుందాం. అది చెప్తుంది, మీరు కానీ క్రీస్తుతో లేపబడిన వారైతే ఎంతమంది తిరిగి జన్మించారు? ఓకే, అంటే మీతో మాట్లాడుతున్నాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మృతుల్లోంచి ఆయన పునరుద్ధానాన్ని పంచుకుంటూ పైనున్న వాటిని వెదకుడి, నిత్యమైన ధనమును. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండున్నాడు. పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనస్సుని పెట్టుకొనకుడి. మీ మనస్సుని పైనున్న వాటి మీదనే పెట్టుకొనుడి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఇప్పుడు దాని అర్థం మనం పరమును గురించి ఆలోచిస్తూ తిరుగుతామని కాదు. దేవదూతలు మనం మరణించి పరమునకు వెళితే ఎలా ఉంటుందనో కాదు. దాని అర్థం జీవితంలో ముఖ్యమైన దాని మీద మనస్సును ఉంచండి. వ్యర్థమైన వాటి మీద నుంచి మనస్సును తీసివేయండి. నేను అలా చేశాను తెలుసా. కొన్నిసార్లు మనం ఎంతో సమయాన్ని మన పిచ్చివైన చిన్న సమస్యల గురించి ఆలోచించి వేస్ట్ చేస్తాం. ఎందుకంటే ఎంతగా దేవుని గురించి ఆలోచిస్తే అంతగా ఆయన రాజ్యాన్ని పెంచాలనే కోరిక కలుగుతుంది. అంతగా ఆయన మన సమస్యలను సాల్వ్ చేస్తాడు. ఆమేన్. నిర్ణయించుకున్న మనస్సు కంటే బలమైనదేమీ లేదు. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఉన్న శక్తి మీరు అనుకునే దానికంటే నిజంగా బలమైన వారు. నాకిప్పటికీ మనసు అర్థం కాదు అది ఏమేం చేయగలదో. అయితే చెప్తున్నాను, మీరు గాని నిర్ణయించుకుంటే. ఇప్పుడు దేవుడు లేకుండా ఏమైనా చేయగలమని చెప్పడం లేదు, లేదా మైండ్ కంట్రోల్ చేసుకున్నందును. కానీ దేవుడు మనం చేయాలనుకున్నది ఏదైనా దాన్ని చేసే సామర్థ్యాన్ని మనకిస్తాడు. దానికి ఆయన వైపుకి మనం చేరుకుని పూర్ణ మనస్సుతో ఆయనతో ఒప్పుకోవాలి. మనసుతో ఆరంభించి దేవుని చిత్తాన్ని చేయడానికి నా చిత్తాన్ని సెట్ చేసుకుంటాను. దేవుడు మనకు ఉచిత చిత్తాన్ని ఇచ్చాడు. అది ఎంతో గౌరవప్రదమైంది, అయితే అది ఎంతో గొప్ప బాధ్యత కూడా. ఆమేన్. నేను చేయాలనుకున్నది ఏదైనా చేయగలను. అయితే బైబిల్ చెప్తుంది మీరు విత్తినదే కోస్తారని. అది ఆత్మిక నియమం. అది గ్రావిటీ లాంటిదే. పైకి విసిరిందే క్రిందకు వస్తుంది. ఏం విత్తుతాము దాన్నే కోస్తాం. అందుకనే స్థిరంగా నమ్ముతాను. నా మనసును సెట్ చేసుకోవాలని, దాన్ని సెట్ చేసి ఉంచుకోవాలని. అది నా జీవితంలో ఎన్నో వేర్వేరు చిన్న ప్రాక్టికల్ ఏరియాస్లో పనిచేస్తుంది. నా కథకు బదులుగా మరొకరి కథను చెప్తా, ఎందుకంటే ఆసక్తికరంగా ఉంటుంది. మా పరిచర్యకున్న అటర్నీస్లో ఒకరు, ఆయన భార్య ఫ్లైట్లో ఎన్నడూ వెళ్ళదు. కనుక ఏళ్ల తరబడిగా ఆయన బిజినెస్ వలన ఆయన ఒక్కడే ట్రావెల్ చేయవలసి వచ్చేది. ఆమె ఇంట్లో ఉండేది. పిల్లలను గొప్పగా పెంచగలిగింది. వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణించే ట్రిప్ అంటూ ఏదైనా ఉంటే అది చెప్పాలంటే రోడ్డు ప్రయాణమే. అందుకనే ఎక్కువ ట్రిప్స్ చేసేవారు కారు. నేను ఆమెకు ఎంతగానో బోధించాను భయపడుతూ చేయడం గురించి. ఆమె ఒప్పుకుంది, సరే సరే అని భయపడుతూ చేయాలి. అయితే ఎన్నడూ అలా చేయలేకపోయింది.
సరే, ఇప్పుడు ఒక్కసారి సడన్గా కొన్ని వారాల క్రితం ఆమె అన్ని చోట్లకు టామ్తో ఫ్లైట్లో వెళ్తుందని విన్నా. ఎప్పుడు కలిసి వెళ్తున్నారని. నేను ఎలా అంటే, అది ఎలా జరిగింది? వీకెండ్లో వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నిన్న రాత్రి ఆమె అడిగా, ఏమైంది, ఫ్లైట్లో వెళ్తున్నారట? ఆమెంది నేను నిర్ణయించుకున్నాను. ఇది చాలా ఫన్నీగా ఉందనుకున్నా. ఆమె అంది, మా ఫ్రెండ్స్లో ఒకరు చెప్పారు, మీరు అది భయపడితే చేయాలని నిర్ణయించుకున్నారా? ఆమె అంది, లేదు, అలా చేయడం లేదు, చేస్తున్నానంతే. నాకు అది నిజంగా నచ్చింది, నేను వెళ్తున్నానంతే. మీకు నిజాన్ని చెప్తాను, ప్రజలు యేసు నుంచి అద్భుతం కొరకు చూస్తున్నప్పుడు బహుశా అది ఇక్కడ నిజంగా అది నాకు తెలుసు ఎక్కడుందో. బహుశా యోహాను 3వ అధ్యాయంలో బహుశా వాళ్ళు వివాహంలో ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చాలనుకున్నారు. యేసు తల్లి అక్కడ ఉన్నవారితో ఇలా అంది, ఆయన మీతో ఏం చెప్పితే అది చేయండి. మీ జీవితంలో అద్భుతం కావాలనుకుంటే మీకు ఆయన ఏం చేయమని చెప్పినా చేయండి. ఇప్పుడు మీరు దాన్ని మీతో చెప్పుకుంటే మీరు దాన్ని చేయలేరు. అయితే ఆయన చెప్తే దేవుడు మీతో చెప్పింది ఏదైనా సరే దాంతోపాటు దాన్ని చేసే శక్తి వస్తుంది. మీరు కానీ మీ మనసుని సెట్ చేసుకోవడానికి ఇష్టపడి దాన్ని పైనున్న వాటి మీద కానీ సెట్ చేసి ఉంచుకుంటే మన దుఃఖాన్ని ఎంతో తగ్గించుకోగలం మనం కానీ నిర్ణయించుకుంటే. డేవ్కి స్పోర్ట్స్ అంటే ఇష్టం, ప్రత్యేకంగా గోల్ఫ్ ఆడడం అంటే. ఒకరోజున అన్నాను ఏమనంటే, ఎన్నడైనా ఆలోచించారా మీకు ఎంత కష్టంగా ఉంటుందో? మీకు వయసు అవుతుంది, గోల్ఫ్ ఆడలేని స్థితికి ఒకవేళ వస్తే అప్పుడు ఆయన అన్నారు, నేను దాని గురించి ఎప్పుడూ ఆలోచించా అన్నారు. నా మనసుని సెట్ చేసుకున్నాను, బాగానే ఉంటాను. చెప్పండి, చాలామంది ఏం ఆలోచిస్తారు? ఓ, మా పిల్లలు వదిలి వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తానో తెలీదు, ఏమో తెలీదు బాయ్, ఇప్పుడు వయసు అయిపోతుంది, ఏమీ చేయలేకపోతా, జీవితం అయిపోయింది, 70 ఏళ్ళు వచ్చాయి తెలుసా. ఓ మాయ్, ఎంత బాధో నా ప్రాణం, ఆ 10,000 కారణాలు మూలగడానికి సడగడానికి. ఆమేన్. ఆయన అనుకుంటారు, అసలు ఏం చేస్తాను ఏమో, ఆయన కొంచెం బాధ నొప్పి ఉన్నాయేమో అంటారు. ఓ, నేను ఏం చేయగలను? ఈ మధ్యనే వీపులో నరం పట్టుకుంది, గోల్ఫ్ ఆడుతుండగా. నాకు తెలీదు, కొన్ని నెలలు నొప్పి వస్తూ పోతుంది. ఆయన గోల్ఫ్ ఆడడానికి వెళ్ళేవారు, సరిగ్గా ఆడలేకపోయేవారు. ఎన్నో విషయాలు జరుగుతాయి. ఆయన ఎలా అంటారంటే, బాగా అయిపోతుందిలే, ఏం లేదు, బాగా అయిపోతుంది. అయితే చూడండి, ఆయన ముందే నిర్ణయించుకున్నారు, మనసుని సెట్ చేసుకున్నారు. ఏమనంటే, ఆయన పరిస్థితులు కానీ మారితే ఆయన దుఃఖపడుతూ ఉండకూడదు అని ఆయన ముందే మనసులో నిర్ణయించుకున్నారు. మీలో కొంతమంది ఈరోజు మీ జీవితంలోని కొన్ని విషయాలకు నిర్ణయం తీసుకోవాలి. బహుశా మీ భవిష్యత్తులో రావచ్చు అనుకునే కొన్ని విషయాలకు వాటిని గురించి మీరు ముందే భయపడుతూ ఉన్నందున మీరు ఇప్పుడే ఇలా చెప్పాలి, నేను అనుకునే దానికంటే బలంగా ఉన్నాను, నాకు ఏది ఎదురైనా నా బలమైన క్రీస్తు ద్వారా నేను ఏం చేయవలసి వచ్చినా సరే చేయగలను. తెలుసా, మనం ఎక్కువగా ఆలోచిస్తాం. ప్రత్యేకంగా ఒక విషయం గురించి మనందరం నిర్ణయించుకోవాలి. ఈరోజు దీని గురించి ముందే నిర్ణయించుకున్నాను. గత ఏడాది నాతో నేను కొన్ని మీటింగ్స్ పెట్టుకున్నాను. మనందరం అలా చేయాలి. మీతో మీరు మీటింగ్ పెట్టుకోవడానికి కొంత టైంని తీసుకోండి. ఒక అపాయింట్మెంట్ తీసుకుని చెప్పండి, మనసు రా, ఇద్దరం మాట్లాడుకుందాం. లోకంలో జరిగే దాన్ని గురించి ఆలోచించాను. ఎన్నో విషయాలు కొంచెంగా భయపెడుతున్నట్లు ఉన్నాయి. చూడండి, ఓ సమయం వస్తుంది, అప్పుడు ఏం బోధించాలో బోధించకూడదనే రూల్స్ వస్తాయి. ఖచ్చితంగా ఏం జరుగుతుందో తెలియదు. అయితే మన మనసులను ముందుగానే సెట్ చేసుకోవాలి. ఇక్కడ మన ముందు దేవుని సేవించడానికే, మనిషిని కాదని. ఇంకోటి తెలుసా, మీరు త్వరగా తెలుసుకోగలిగేలా ఈరోజు కొన్ని విషయాలను చెప్తాను. అయితే ఏం చెప్తానో తెలుసా, మనకు గవర్నమెంట్ ఏం నమ్మాలో నమ్మకూడదో చెప్పదు, కానీ దేవుడు చెప్తాడు. ఆమేన్. దాని గురించి మనలోని ప్రతి ఒక్కరూ నిర్ణయించుకోవడం మంచిది. గవర్నమెంట్ దేవుడు కాదు, దేవుడు ఒక్కడే దేవుడు. అది ఈ దేశమైనా నాకు అనవసరం, లేదా ఆఫ్రికా అయినా, ఇండియా, యూరోప్, లేదా అది ఏదైనా సరే, దేవుడు దేవుడే. ఏ దేశపు గవర్నమెంట్ దేవుడు కాదు. మనం దానికి తల వంచలేము, దాన్ని మనం ఆరాధించలేము, మన సమస్యలన్నీ పరిష్కరిస్తాయని ఎదురు కూడా చూడలేము. దేవుణ్ణి అది ఎంతగా గాయపరుస్తుందో ఊహించలేను కూడా. మనకు అన్నీ ఇచ్చిన ఆయన్ని మనం మన సమస్యలను
సాల్వ్ చేసి కేర్ తీసుకుంటుందని వేరే సంస్థ వద్దకు ఆయన్ని దాటుకుని వెళితే, అందుకని నేను ఏం చేయాలనే దానికి నిర్ణయం తీసుకున్నా, అలాగే మీరు తీసుకుంటారని నమ్ముతున్నా. మీకో ఉద్యోగం ఉండి రోజు మీ బాస్ తన కోసం ఏదైనా అబద్ధం చెప్పమంటే ఏమవుతుంది? నేను నా జాబ్‌ని పోగొట్టుకోలేను. నాకు తెలుసా అందరూ మౌనంగా అయిపోయారు. చూడు, మా ఆవిడ ఫోన్ చేస్తే ఇక్కడ లేను, బయటికెళ్ళానని చెప్పు. అదొక అబద్ధం. బైబిల్ చెప్తుంది మీరు అబద్ధం ఆడకూడదు. ఇది వినోదంగా ఉంటుంది కదా. ఏదైనా దొంగిలించడానికి మీ బాస్ హెల్ప్ చేయమంటే బైబిల్ చెప్తుంది దొంగిలించకూడదు. తెలుసా, మీ మనస్సాక్షికి వ్యతిరేకంగా పాపం చేసే కంటే ఉద్యోగాన్ని వదిలేయడానికి ఇష్టపడండి. రాజీ పడ్డం అంటే అదే. మన మనస్సాక్షికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు. ఈ కథను చెప్పగా వినే ఉంటారు. అయితే త్వరగా చెప్పి ముగిస్తా. నాకు జాబ్ ఉండేది చాలా చాలా ఏళ్ల క్రితం, గతంలో బహుశా 70లో ఆరంభంలో. అప్పుడు కూడా నేను ధార్మికురాలైన క్రిస్టియన్ అని పిలుచుకునేదాన్ని. కొంతవరకు దేవుడంటే భయం ఉండేది. ఆయన్ని బాధ పెట్టాలనుకోలేదు. ఒక జాబ్ చేస్తున్నాం. మా బాస్, నేను ఒక బుక్ కీపర్ని. మా బాస్ ఎవరో ఒకరికి క్రెడిట్ బ్యాలెన్స్ని 0 చేయమన్నారు. మేము వాళ్ళకి అప్పు ఇవ్వాలని వాళ్ళు మర్చిపోయేలా వాళ్ళు అకౌంట్ కంటే ఎక్కువే పే చేశామని. నిజంగా మేము చెప్పాలంటే వారికి చెక్ని తిరిగి పంపాలి. ఆయన వాళ్ళు క్రెడిట్ బ్యాలెన్స్ని చూడకూడదనుకున్నాడు. వాళ్ళని చెక్ కోసం అడగాలనుకోలేదు. ప్రతి నెల చివరిలో స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు వాటిని పంపడానికి ముందు చూసేవారు. చూసి ఆ క్రెడిట్ బ్యాలెన్స్లో కరెక్షన్స్ చేయడం మొదలుపెట్టి వాటిని డెబిట్ చేయమనేవారు. వారికి 0 బ్యాలెన్స్లు ఉండేలా అప్పుడు ఆ స్టేట్మెంట్స్ని పంపేవారు. నాకు తెలుసు వాళ్ళు డబ్బులు దొంగిలించడంలో హెల్ప్ చేస్తున్నానని. నేను ప్రతి సంభాషణ చేసుకునేదాన్ని. ఆ రోజు ఓ మార్గాన్ని వెతికేలా, నేను ఆ పని చేసి దేవుని పట్ల తప్పు చేయకుండా ఉండేలా. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? నాకు ఉద్యోగం కావాలి. అది చాలా మంచి ఉద్యోగం. డేవ్కి నాకు ఒకే కారు ఉండేది. మేమిద్దరం ఒకే ఏరియాలో పనిచేస్తున్నాం. నాకు ఆ జాబ్ ఎందుకు కావాలో దానికి అన్ని కారణాలు ఉన్నాయి. నేను దాదాపు $1200 నా పళ్ళ పనికి కమిట్ అయి ఉన్నా. ఇప్పటికంటే ఆ కాలంలో అది చాలా పెద్ద మొత్తమే. వాళ్ళ పని మధ్యలో ఉన్నారు. నేను దాన్ని ఫినిష్ చేయాలి. దాన్ని పూర్తి చేయడానికి డబ్బు ఉండేది కాదు. ఒకవేళ నేను నా జాబ్ను వదిలేస్తే. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. చివరికి ఓ నిర్ణయానికి వచ్చాను. నా జాబ్ పోయినా సరే ఆయన్ని ఆ డబ్బుని దొంగిలించనివ్వనని. మీరేం చేయాలో ఆలోచించుకోండి. బహుశా అది నాకు పరీక్ష. ఒకవేళ నేను అందులో పాస్ కాకుండా ఉంటే ఈరోజు ఇక్కడ ఉండేదాన్ని కాదు. నేను ఆలోచించేది అదే. మీకో విషయం చెప్తాను. మీకు ఐడియా కూడా లేదు. దేవుడు మీకోసం ఏం దాచి ఉంచాడో మీరు ఇప్పుడు కొన్నిటికి తల దించితే అవి మీ అదృష్టాన్ని పూర్తి కాకుండా దూరంగా ఉంచుతాయి. కనుక ఎల్లప్పుడూ దేవునితోనే వెళ్ళాలి, అంతేకాని శరీరంతో కాదు. పరిశుద్ధాత్మ లేకుండా ఉండే అర్థం మరియు వివేచనే శరీరపు మనస్సు. చూడండి, ఎన్నో విషయాలను వివేచించగలం. నేను వివేచించగలను. దేవుడు నేను ఇద్దరం ఇక్కడ పనిచేస్తాం. ఇంకో కారు లేదు. ఈ ఉద్యోగం పోతే కష్టమవుతుంది. అయితే చూడండి, నిజాయితీ లేకుండా దేవుడిని గురించి మాట్లాడడం వ్యర్థమే. ఎందుకంటే ఆయన అదే కనుక. అందుకని చివరికి నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. తెలుసా, దేవునితో మీరు కుస్తీ పడుతున్నప్పుడు ఏది రైటో అదే చేయాలని నిర్ణయించుకుంటారు. నాకు తెలుసు, దీంతో ఇక్కడున్న చాలామంది, ఇది గాడ్ టీవీలో లైవ్లోనూ వస్తుంది కనుక ఇది ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. నాకు తెలుసు కొంతమంది తమ సమస్యలతో ఇప్పుడు కుస్తీ పడుతున్నారు అని మీ మనసు వివేచిస్తుంది. మరింతగా అలా చేయడం ఎందుకు మంచిది అని. అలా అందరూ చేస్తారే. దేవుడు ఎంతమంది అందరూ అన్నది పట్టించుకోడు. మీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈరోజు భూమి మీద క్రీస్తు కొరకు నిల్చొని ప్రకాశించేవారు మీరొక్కరే అయితే నేను సవాల్ చేస్తున్నాను, ప్రకాశించమని. ఆమేన్. వాళ్ళ వద్ద ఒక చిన్నది ఏదో ఉంది. మీరు అది చేయాలనుకుంటున్నారు, షైన్ అవ్వడం. నేను బోధించేప్పుడు కాదు, కానీ ఈరోజు బోధించిన తర్వాత మీరు కానీ నిర్ణయం తీసుకుంటే, బోధించేప్పుడు కాదు, మీరు కానీ ఎప్పటికంటే ఎక్కువగా యేసు కొరకు షైన్ అవ్వాలని నిర్ణయం తీసుకుంటే, అప్పుడు ప్రకాశించి లోకం తెలుసుకునేలా చేయండి. నేను స్థిరంగా ఉంటాను.
ఏమాత్రం రాజీ పడను, నులివెచ్చగా ఉండను, కంచె నుంచి దిగుతున్నాను, నేను షైన్ అవుతాను. మనం లోకానికి వెలుగు కనుక. ఆమేన్. కనుక మా జూయిష్ బాస్ దగ్గరకు రెండో రోజు వెళ్ళి, ఆఫీస్కి చాలా త్వరగా వెళ్ళి ఆయనతో అన్నాను, చూడండి నేను క్రిస్టియన్ని. అది ఆయన్ని ఇంప్రెస్ చేస్తుందని అనలేదు. అయితే అన్నాను, క్రిస్టియన్ని. వణుకుతూ ఉన్నాను, చాలా భయం వేసింది. అన్నాను, ఒక క్రిస్టియన్ని, నేను ఈ జీరో బ్యాలెన్స్ని చేయలేను, ఎందుకంటే దొంగిలించడానికి హెల్ప్ చేస్తున్నట్లుంది. ఇంకా అన్నాను, నాకు తెలుసు మన ఇద్దరి ఆలోచనలు వేరే అని. నేను ఈ పని కానీ చేస్తే నా మనస్సాక్షికి వ్యతిరేకంగా ఉంటుంది, నా జాబ్ను పోగొట్టుకోవాలని లేదు, కానీ ఈ పని చేయలేను. ఆయన కుర్చీలో అటు ఇటు కదిలి కొంచెంగా లేచి అన్నారు, చూడు నీ సీట్కి వెళ్ళి నీ పని చూసుకో. రోజంతా తీసేస్తారని ఎదురు చూస్తూ ఉన్నా. అనుకున్న ఏ క్షణమైనా వచ్చి పొమ్మంటారని. సాయంత్రం అయిపోయింది. ఆయన వచ్చి స్టేట్మెంట్ని టేబుల్ మీద ఉంచి అన్నారు, చెక్ పంపు. ఇప్పుడు వినండి. తర్వాత కొన్నేళ్ళు నాకు ప్రమోషన్ వస్తూనే ఉంది, పైకి పైకి ప్రమోషన్. అయితే వాళ్ళు ప్రమోట్ చేసిన జాబ్కి కావాల్సిన చదువు కానీ క్వాలిఫికేషన్స్ కానీ నాకు లేవు. నేను కంపెనీలో 2వ స్థానంలో ఉన్నాను. నాకంటే ఎక్కువ పవర్ కంపెనీలో ఎవరికీ లేదు, నాకు తప్ప ఆయన తర్వాత. అయితే అందులోని నిజం ఏమిటంటే, నా క్రైస్తత్వాన్ని ఆయన ఒప్పుకోకపోయినా కూడా నన్ను గౌరవించారు, ఎందుకంటే న్యాయం కోసం నిలబడ్డాను కనుక. ఇప్పుడు తర్వాత దానికి ఇంకో వైపున దానికి స్థిరంగా ఉన్నవారు మనకు తెలుసు. ఈరోజు పిలుపునిస్తున్నాను ఏమనంటే, దానికై మీరు నిల్చోవాలి అని. ఈరోజు ఇది మీకు ఏమనిపిస్తుందో తెలీదు, కానీ దీనిలో అర్థం లేనట్లు ఉంటే భవిష్యత్తులో ఏదో అర్థం ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వస్తుంది. సంబంధాల నుంచి బయటకు రావడానికి నిర్ణయం తీసుకునే సమయం, కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవాలనే నిర్ణయం తీసుకునే సమయం. మనం ఇప్పుడు మనంగా ప్రవర్తించే దానికంటే వేరుగా ఉండాలనే నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. మనం వెళ్ళే కొన్ని చోట్లకు వెళ్ళకూడదని, మనం బలంగా నిల్చోవాలని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ధార్మికంగా కలుషితం కాకుండా దేన్ని నమ్ముతారో దానికై బలంగా మీరు నిలబడాలి అని. ఆమేన్. మీకు తెలుసా, మీరు అది చేయాలంటారు, చేస్తారు, చేయాలని ఉంటుంది. ఇది మిమ్మల్ని నిరాశపరిచే సందేశం కాదు. మీలోని ప్రతి ఒక్కరూ దాన్ని చేయాలని అనుకుంటారు. అయితే కొన్నిసార్లు మనల్ని ఎవరైనా కంచె మీద నుంచి తోసి ఇలా అనాలి, ఏమన్నా తెలుసా, మీరు దాన్ని మీ లోకపు మూలలో చేయండి. మీరుగా చేయవలసి వచ్చినా సరే, నా అంతటి నేను చేయవలసి వస్తే నేను నా లోకపు మూలల్లో చేస్తా. మీరు దాన్ని మీ ఫ్యామిలీలో చేయాలేమో, ఒంటరిగా ఉన్నామనిపించవచ్చు. మనం చోటంతట్లో ఉన్నాం, కలిసి ఉన్నాం, మనందరం ఒక పెద్ద ఫ్యామిలీ. ఆమేన్. ఒక విషయం చెప్పనా, దేవుని కోసం నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఆయన గురించి ప్రజలు మాట్లాడే విధానం, చెప్పే విధానం, ఈనాడు ప్రజలు వాడే భాష, కఠినత్వం. కొన్నిసార్లు దేవుని కాపాడాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. నిజమే, అలా అనడం బుద్ధిహీనతే. అయితే అందరికీ ఆ వైఖరి ఉండాలనుకుంటాడు. దేవుని గౌరవాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది అని. చూడండి, ఆయన తెలుసా, క్రైస్తత్వం యొక్క గౌరవం లోకంలో అంత గొప్పగా ఏమీ లేదు. అది దేవుని మీద రిఫ్లెక్ట్ అవుతుంది. మనం కంచెని దిగే సమయం వచ్చింది. మనం నిల్చుని ప్రకాశించే, అది బాగా ప్రకాశించగలిగేలా ఉండే సమయం వచ్చింది. మీరే నిర్ణయించుకోండి. రాజీ పడకండి, కంచె నుంచి దిగండి, యేసు కొరకు షైన్ అవ్వండి. దేవుని చిత్తాన్ని చేయడానికి మీ చిత్తాన్ని సెట్ చేసుకోండి. చూడండి, మీకు ఈరోజు ఇంతవరకు హెల్ప్ చేసిన దానికంటే ఎక్కువగా చేయాలని ఉంది. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేరీ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచవ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemery.orgని ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు, అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేరీ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి.
ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.